బ్లౌజ్కైనా, క్రాప్ టాప్కైనా, ఫ్రాక్లకైనా, లాంగ్ ఫ్రాక్లకైనా, దేనికైనా కానివ్వండి, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు, అంటే బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు, డ్రెస్కి అయితే బాడీ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఖర్చు చూడండి 1/2 ఇంచ్ వరకు అయితే నేను తీసుకున్నా. ఇక్కడ రాను తగ్గింది చూసిండ్రా. ఇలా ఎప్పుడు తగ్గియకుండా స్ట్రైట్గా తీసుకోవాలనేది నాకు గుర్తొచ్చింది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి వీడియో షేర్ చేస్తున్నానండి. అయితే నార్మల్గా ఇదేమో నేను షోల్డర్ నార్మల్ బ్లౌజే అండి, క్రాస్ కటింగ్ బ్లౌజు, కాకపోతే హై నెక్ బ్లౌజ్ కాదని చెప్తున్నా. హై నెక్ బ్లౌజులు తీసుకున్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే మాత్రం ఇట్లా వస్తుంది కదా ఫుల్ షోల్డరు. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో డౌన్ అనేది కూడా ఇక్కడ వరకు వస్తుంది మ్యాక్సిమం. అంటే నేను అందాజ కొద్ది చెప్తున్నానండి. ఇట్లా డౌన్ అనేది ఇలా పెరిగిపోతుంది. ఇక్కడ అనేది ఈ విడ్త్ అనేది తగ్గుతుంది. ఇది తగ్గి మళ్ళీ ఇక్కడ తగ్గించేసరికి ఏంటంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది హ్యాండ్స్ దగ్గరది ఉన్న ఇది లోపలికి మొత్తం గుంజి పట్టేసినట్టయి మన బ్లౌజు చేతు పైకి ఎత్తినప్పటల్లా ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళి కొంచెం బ్లౌజ్ అనేది ఇంకొంచెం పైకి వెళ్తుంది అన్నట్టు. ఈ ఒక్కటి క్లియర్ చేసుకోండి. హై నెక్ బ్లౌజ్లకు మాత్రము ఇక్కడ క్రాస్ అనేది తీయకుండా స్ట్రేట్గా తీసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది టైలర్స్కి, ప్రతి ఒక్కరికి అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. బిగినర్స్కి అయితే కొన్ని ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఐడియా ఉండేవి కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నానండి. మరి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. ఇది ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. ఎవరికన్నా మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా కావాలి అన్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.